ప్రపంచం మొత్తం ఆర్థిక అనిశ్చితిలో ఉన్నప్పుడు కూడా ఒకడు తడిగుడ్డ వేసుకుని హాయిగా పడుకుంటున్నాడు అంటే ఖచ్చితంగా అతను బంగారంలోనో వెండిలోనో ఇన్వెస్ట్ చేసిన వాడు అయి ఉంటాడు. వినడానికి కాస్త అతిగా అనిపించినా అదే నిజం. కానీ ఇప్పుడు అటు బంగారం ఇటు వెండి ధరలు కంట్రోల్ చేయలేని విధంగా పరుగులు పెడుతున్నాయి. ఇంత ధరలు పెరుగుతున్నాయి అంటే అందరికీ వచ్చే ఫస్ట్ డౌట్ ఖచ్చితంగా భారీ స్థాయిలో మళ్ళీ పడిపోతాయేమో అని. ఇలాంటి నేపథ్యంలో మీ డబ్బును బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా లేదా వెండిలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా? మార్కెట్ నిపుణుల ప్రకారం భవిష్యత్తులో బంగారం వెండి ధరలు ఎలా ఉండబోతున్నాయి? వాచ్ దిస్ స్టోరీ. రిస్క్ లేని పెట్టుబడులు చేయాలి అంటే చాలా మంది ఎంచుకునే ఆప్షన్ బంగారం, వెండి లాంటి లోహాలు కొనడం. మొన్నటి వరకు ఈ ఇన్వెస్ట్మెంట్లో బంగారం టాప్ పొజిషన్లో ఉండేది. కానీ ఇప్పుడు ఈ లిస్ట్లోకి వెండి కూడా వచ్చి చేరింది. కానీ చాలా మందిలో ఉన్న భయం వెండి ధరలు ఎప్పుడు పడిపోతాయో అని. అలా అని బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామా అంటే పసిడి ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్ విషయంలో వెండి కూడా మంచి ఆప్షన్గా మారిందంటున్నారు నిపుణులు. బంగారంలో డబ్బు ఇన్వెస్ట్ చేస్తే అందరూ చాలా సేఫ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నా బంగారం ధర మాత్రం కొనగలిగే స్థాయిలో లేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా జీవితకాల గరిష్ట స్థాయికి చేరింది బంగారం ధర. ప్రస్తుతం 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ఏకంగా 1,28,890 రూపాయలు ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,18,150కి చేరింది. యుఎస్ చైనా ట్రేడ్ టెన్షన్స్, మిడిల్ ఈస్ట్ లో ఘర్షణలు, యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ వల్ల సేఫ్ హెవెన్ గా భావించే బంగారం డిమాండ్ పెరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సిచ్యుయేషన్లో బంగారంలో ఇన్వెస్ట్ చేయడం అంటే అది సామాన్యులతో అయ్యే పని కాదు. దీనికంటే సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనుకుంటున్నారు చాలా మంది. నిజం చెప్పాలంటే వెండి ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. 2025 ప్రారంభంలో 89,000 ఉన్న కేజీ వెండి ధర ఇప్పుడు ఏకంగా 1,85,000కు చేరింది. అంటే దాదాపు 107% పెరిగింది. బంగారం ఏడాది మొత్తంలో క్రియేట్ చేసిన రికార్డును వెండి కేవలం 6 నెలల్లోనే రీచ్ అయింది. వెండి ఒక ముఖ్యమైన లోహం. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో దీని వినియోగం విపరీతంగా పెరుగుతోంది. సోలార్ ఎనర్జీ రంగంలో వెండి చాలా కీలకమైనది. ప్రపంచ వ్యాప్తంగా సౌరశక్తి వినియోగం పెరుగుతుండటంతో వెండికి డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, సర్క్యూట్లలో వెండిని అధికంగా ఉపయోగిస్తున్నారు. ఈవీ మార్కెట్ వృద్ధి వెండి డిమాండ్ను పెంచుతోంది. సెమీకండక్టర్లు, మొబైల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలలో కూడా వెండి వినియోగం ఎక్కువైంది. ఇదే వెండి ధర పెరుగుదలకు ప్రధాన కారణం. భవిష్యత్తులో కూడా ఈ పరిస్థితి ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉండడంతో వెండి కూడా మంచి పెట్టుబడి సాధనం అంటున్నారు నిపుణులు. కానీ పెట్టుబడి విషయంలో వెండి, బంగారం మధ్య చాలా తేడాలు ఉంటాయి. వెండితో కంపేర్ చేస్తే బంగారం కాస్త సేఫ్ పెట్టుబడి సాధనమని చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకంటే బంగారం, వెండి ధరలు ఇప్పుడు తార స్థాయిలో ఉన్నాయి. కొద్ది రోజుల్లో ఈ ధరలు తగ్గే పరిస్థితి కనుక వస్తే బంగారం కంటే వెండి ధరలు భారీగా తగ్గుతాయి. ఈ ధరల తగ్గుదల విషయంలో బంగారం కంటే వెండి మార్కెట్ చాలా లిక్విడ్ గా ఉంటుంది. ఎంత ఫాస్ట్ గా ధరలు పెరుగుతాయో అంతే ఫాస్ట్ గా తగ్గుతాయి కూడా. దాంతో పాటు ఇప్పుడు మార్కెట్లో వెండి కొరత ఎక్కువగా ఉంది. ఎందుకంటే వెండి దాదాపు 70% ఇతర లోహాల తవ్వకాల్లో బై ప్రొడక్ట్ గా వస్తుంది. కాబట్టి డిమాండ్ పెరిగినంత వేగంగా వెండి ఉత్పత్తిని పెంచడం సాధ్యం కావడం లేదు. ఒకసారి మార్కెట్లో వెండికి కొరత తగ్గినా ధరలు తగ్గే అవకాశం ఉంది. దీంతో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు కొద్దిమేర నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ విషయంలో బంగారంతో వెండిని పోల్చలేము. ధరల పెరుగుదల, తగ్గుదల కారణంగా వెండి, బంగారంలో ఇన్వెస్ట్ చేయడం కాస్త క్లిష్టమైన అంశమే. రిస్క్ తీసుకునేందుకు రెడీగా ఉన్న వాళ్ళు నిర్మోహమాటంగా వెండిలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఇక ఎలాంటి రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు మాత్రం బంగారం ఆప్షన్ తీసుకోవడం బెటర్ అని చెప్తున్నారు. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు, సోలార్, సెమీకండక్టర్లు ఇలా చాలా వాటిలో వెండి వాడకం పెరుగుతోంది. కాబట్టి గతంలో మాదిరిగా వెండి ధరలు భారీగా పడిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు వెండిలో రిస్క్ చాలా తక్కువ. కాబట్టి వెండి కూడా పెట్టుబడికి చాలా మంచి సాధనం అంటున్నారు నిపుణులు. పెట్టే పెట్టుబడిలో 40% వెండిలో, 60% బంగారంలో పెడితే బ్యాలెన్స్ అవుతుందని అంటున్నారు.